హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారో చెప్పేస్తా, వినేసేయండి. చూపిస్తా, చూసేసేయండి. గోంగూరతో అదిరిపోయే రెసిపీ చూపిస్తున్నా, చూసేసేయండి. ఒక పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకొక పొయ్యి మీద నానబెట్టి పెట్టుకున్న శనగల్ని ఉడకబెట్టేసేయండి. అవి 80% కుక్ చేసుకోండి. ఇవి గోలంగానే తాలింపు కొంచెం అవ్వంగానే గోంగూరను మంచిగా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కడుక్కొని వదిలేసేయండి. తాలింపు దాంట్లో ఎర్ర గోంగూరను సెలెక్ట్ చేసుకోండి. తెల్ల గోంగూర అయితే అంత టేస్ట్ ఉండదు, కూర కూడా టేస్ట్ ఉండదు, బంక ఉన్నట్టు ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం అంత సాల్ట్ మిక్స్ చేసేసి అదే కూరలో వేసేసి మంచిగా ఉడకనియాలి. ఒక పిడికడాన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ కూరలో ఎల్లిపాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఉడికిన శనగల్ని అదే కూరలో వేసేసి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మితంగా కొంచెం నూనె వేసి పక్కకు పెట్టేసుకోండి. మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అన్నం పెట్టుకున్నప్పుడు పక్కన ఒక